నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విద్యార్థులు విద్యారంగంలో చక్కగా రాణిస్తూనే వ్యాపార రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. వేములవాడలో కమనీయంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్న స్వామి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పెద్దాపూర్ గ్రామంలో వైభవంగా మల్లన్న స్వామి జాతర. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే ధ్యానం. ఆర్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ హరికృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు సంస్థలు ఉంటే పరిపాలన పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండ లక్ష్మణ బాపూజీ, పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నాం. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ ప్రతీకను సురవరం నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. దివంగత మాజీ సీఎం రోషయ్య ఆర్యవేశ సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు లేఖ రాస్తా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కోరుతున్నా. బాల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రి రోషయ్య పేరు పెడతాం. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్గా, సీఎంగా ఎన్నో సేవలు అందించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో రోషయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునంనేని సాంబశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాలను పరిశీలించిన తర్వాత ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు. పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను, లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన 1953 సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా వారి పట్ల అపారమైన గౌరవము, విశ్వాసము, వారి దేశభక్తి, వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి, కీర్తించాలి, వారిని స్మరించుకోవాలి. వేములవాడలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. రాజన్న సన్నిధికి భారీగా శివ పార్వతులు భక్తులు తరలివచ్చారు. వేములవాడలో ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ప్రారంభమైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వైప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ, ఎదుర్కోల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా వేములవాడలో ప్రతి ఏటా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ప్రారంభమైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ ఎదుర్కోల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. రాజన్న సన్నిధిలో శ్రీ శివపార్వతి రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివపార్వతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాల్లో కారణగము అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే శివ కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. వేములవాడలో మాత్రం స్మార్త వైదిక పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి జాతర అనంతరం కామదహనం మరుసటి రోజు పార్వతీ రాజరాజేశ్వరుల వివాహం జరుపుతారు. ఈ శివ కళ్యాణానికి శివపార్వతులుగా పిలువబడే జోగినీలు, హిజ్రాలు ధారణ చేసుకున్న శివపార్వతులు పెద్ద సంఖ్యలో వేములవాడకు చేరుకుని శివుడితో పరిణయం ఆడతారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా శివపార్వతులు శివునికి పెళ్లి చేసుకుంటారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన శివపార్వతుల కళ్యాణ వేదిక ముందు స్త్రీ పురుష అనే భేదం లేకుండా త్రిశూలమే భర్తగా భావిస్తూ రుద్రాక్ష మాలనే తాళిబొట్టుగా పరిగణిస్తూ త్రిశూలానికి బాసికం కట్టి రుద్రాక్షను మెడలో వేసుకొని తమకు తాము అక్షంతలు వేసుకుంటూ శివుడితో పెళ్లి అయినట్లు భావిస్తారు. ఇంట్లో ఒంట్లో బాగా లేనివారు ముందుగా జంగమయ్య వద్ద ధారణ చేసుకొని శివపార్వతులుగా మారి శివ కళ్యాణ తంతును నిర్వహిస్తారు. ఏళ్ల తరబడి వేములవాడలో ఈ ఆచారం కొనసాగుతుంది. శివ కళ్యాణోత్సవానికి రాని వారు శివపార్వతులు శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణానికి హాజరవుతారు. ఆ రోజున రాజన్న సన్నిధిలో ఓవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే అదే శుభముహూర్తాన శివపార్వతులు శివుడితో వివాహం అయినట్లు భావిస్తారు. త్రిశూలానికి బాసింగం కట్టి రుద్రాక్షను మెడలో వేసుకుని తమకు తాము అక్షంతలు తలంబ్రాలు వేసుకుని శివుడితో వివాహం అయినట్లు పరిగణిస్తారు. అయితే ఆ రోజు వేలాది మంది శివపార్వతులు రావటం సీతారాముల కళ్యాణానికి కొంతమందిగా మారడం ఆలయ అధికారులు పూజారులు శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి తర్వాత శ్రీరామనవమికి ముందు శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే శివపార్వతులు ఈ శివ కళ్యాణానికి కొంతమంది, శ్రీరామనవమికి మరికొంతమంది వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనాదిగా కొనసాగుతుంది. 2 సార్లు వచ్చే శివపార్వతులతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో వేలాది బోనాలతో మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో సుమారు 1971 సంవత్సరంలో కొలువైన మల్లన్న స్వామి జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా భక్తులు అభివర్ణించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మల్లన్న స్వామి జాతరకు సుమారు 2 నుండి 3 లక్షల వరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో గట్టి ఏర్పాట్లు చేశామని, గ్రామ మల్లన్న స్వామికి ప్రీతిపాత్రమైన భోజనం సమర్పించుకుంటామని భక్తుల నమ్మకం. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బందితో పరిశుభ్రత, మంచినీరు, కరెంటు, భక్తుల బోనం సమర్పించుకునేందుకు వంటశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అన్నారు. 80,000 నుండి సుమారు 1,00,000 వరకు మహిళల మాతలు బోనాలను సమర్పించుకోనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని అధికారులు తెలిపారు. మనం ఉన్న స్థితి నుండి మానసికంగా ఉన్నత స్థితికి చేరుకోవడమే ధ్యానమని హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ యోగా ట్రైనర్ హరికృష్ణ పేర్కొన్నారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన యోగా కార్యక్రమం ఆకట్టుకుంది. మొదట నిర్వాహకులు మంచాల కృష్ణ మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ సంస్థ లక్ష్యాలను పరిచయం చేశారు. ధ్యాన శిక్షకులు హరికృష్ణ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మన ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 250 మంది యోగా సాధకులు ధ్యానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల కృష్ణ, పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, నిర్వాహకులు కేఎల్ఎన్ కృష్ణ, పడిగిల శ్రీనివాస్, మంచాల జగన్, బట్టు హరికృష్ణ, కటుకం గణేష్, మంచాల రాజలింగం,
ముక్క రాము, కుంటాల భాస్కర్, కోరుట్ల పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు జక్కుల ప్రసాద్, అల్లాడి మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేంటో కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చెప్తాను. నిన్న వచ్చిన వాళ్ళకి కొంచెం రిపీట్ అవుతుంది, క్షమించండి. ఎన్నిసార్లు మంచి విషయాలు ఎన్నిసార్లు చెప్పడం మంచిది కదా. ధ్యానం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని మంచిగా కూర్చొని భక్తి భావంతో కూర్చొని ఒక ప్రార్థన భావంతో, ఓ దేవుడా నువ్వు ఎలా ఉన్నావు నాకు నిజంగా నాకు నేను మనం తీర్చపరచుకోవద్దు, మనం పెద్ద గొప్పవాళ్ళు అనుకో, నేను పాపాత్మని అనుకో, తీర్చపరచుకో, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకో. విద్యార్థులు విద్యారంగంలో చక్కగా రాణిస్తూనే వ్యాపార రంగంలోనూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేల సత్తతి పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లోని కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ప్రభుత్వ పాఠశాలలో పండించిన కూరగాయలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్ వెజిటేబుల్ మార్కెట్ను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కూరగాయలు సంత జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జన్యా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కూరగాయల స్టాళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కూరగాయల విక్రయాలపై అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిజినెస్ స్కిల్స్ ఉపయోగించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు సేంద్రియ పద్ధతుల వల్ల పండించిన కూరగాయల లాభాలను కూడా వినియోగదారులకు వివరించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులను, కూరగాయలను ఎక్కువగా వాడుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఆర్గానిక్ పంట ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు మంచి కాన్సెప్టుతో వ్యాపార రంగంలో ప్రతిభ కనపరుస్తున్నారని, ఇది నవశకానికి నాంది పలుకుతుందని, అన్ని రంగాల్లో విద్యార్థులు ప్రతిభను చూపాలని, తమకు ఎవరు సాటి రారని నిరూపించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యాపార రంగంలోనూ మెలకువలను, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకెళ్తే జీవితంలో అత్యుత్తమంగా స్థిరపడతారని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మరిన్ని కొత్త కాన్సెప్టులతో వినూత్నమైన కార్యక్రమాలను చేపడతామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేంద్రియ పద్ధతుల వల్ల పండించిన కూరగాయల ఆరోగ్యానికి ఎంతో లాభదాయకమని, ప్రజలు తల్లిదండ్రులకు వీటి గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని విద్యార్థులను కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ స్వయంగా తన డబ్బులతో కూరగాయలను విద్యార్థుల నుంచి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, కోఆర్డినేటర్స్ అశోక్ రెడ్డి, శ్రీనివాస్, జన్యా ఫౌండేషన్ ఆపరేషన్ మేనేజర్ సురేందర్, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 70,000 కోట్ల మేర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ బడ్జెట్ కంటే ముందు నేరాన్ని అంగీకరించి అప్రూవల్గా మారారని అన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అట్టర్ ఫ్లాప్ అని అంగీకరించినట్లేనని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కావడానికి సీఎం అవలంబిస్తున్న విధానాలే కారణమని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బందుపెట్టి సాగును నాశనం చేశారని మండిపడ్డారు. మాకు చాలా విషయాలు తెలుసు, మేము వాస్తవాలు బయటపెడితే సీఎంకు ఇబ్బందులు తప్పవు. భాజపా నేతలతో రహస్య భేటీలను రేవంత్ ఎందుకు ఖండించట్లేదు? ఆ రహస్య భేటీలపై భాజపా నేతలు కూడా మాట్లాడడం లేదు. రహస్య భేటీలను అంగీకరించకపోతే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఫార్ములా ఈ రేస్ వద్దన్న సీఎం నగరంలో అందాల పోటీల నిర్వహణలో ఏం సాధిస్తారు? అందాల పోటీలకు 2,000 కోట్లు ఖర్చు చేసే బదులు మహిళలకు 2,500 చొప్పున ఇవ్వండి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నా తప్పు లేదు. అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ కేసును విచారం చేస్తామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా, పత్రికా ప్రపంచం, డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు. మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి, జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. నిన్న స్టేషన్ కన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు.
అక్కడ చెప్తున్నాడు 71,000 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు. ఎవరి వల్ల తగ్గింది? ఎవరి అనాలోచిత, ఎవరి నెగటివ్ పాలిటిక్స్ వల్ల, నెగటివ్ పాలసీస్ వల్ల, నెగటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు. దేశవ్యాప్త సర్వే విషయంలో కేంద్రాన్ని అడిగేందుకు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాతో కలిసి వస్తారా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసన మండలిలో మహేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలు ఈ రోజున చారిత్రాత్మక దినంగా జరుపుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంతో సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనే సత్యం నిరూపితమైందని అన్నారు. అయితే విపక్షాలకు బీసీలపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా కులగణన సర్వే కోసం కేంద్రాన్ని అడగడానికి కాంగ్రెస్తో కలిసి వస్తారా అని ఛాలెంజ్ చేశారు. చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెడుతున్న కాంగ్రెస్తో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి రాకపోతే బీసీ సామాజిక వర్గం ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరని అన్నారు. అలాగే బీజేపీ వాళ్లకు నిజంగా బీసీలకు అన్యాయం చేయాలని ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలో కూడా ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించాలని పేర్కొన్నారు. ఒక సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ఆమోదించడమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణనకు వెంటనే శ్రీకారం చుట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు తెలపాలని అన్నారు. అలాగే కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం బీఆర్ఎస్ ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణ, అధిక దిగుబడులు అందించే చెరకు సాగు పద్ధతుల అధ్యయనం కోసం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీతో పాటు అధికారుల బృందం మహారాష్ట్రలో 2 రోజులు పర్యటించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా సాంగ్లీ నగర కేంద్రంలోని శ్రీ దత్త కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని అధికారులు శనివారం కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు సభ్యులు, రైతులు ఆదివారం సందర్శించారు. ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్తో సమావేశమై ఫ్యాక్టరీ నిర్వహణ విధానం, అధిక దిగుబడులు అందించే వంగడాలు, రికవరీ, రోజువారీ క్రషింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం చెరుకు తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో పండించాల్సిన పద్ధతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ సభ్యులు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జె రంజాన్, పరిశ్రమల డైరెక్టర్ మన్సూద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర జిల్లా స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన పరిశ్రమలు, షుగర్ కేన్ శాఖల అధికారులు తదితరులు బోధన ప్రాంత రైతులు పాల్గొన్నారు. 1 लाख रुपए तक खर्चा होता है, लेकिन उसका जो एक्सपेक्टेड यूनिट है वो 120 मिनिमम आता है. 120 कास्ट कितना आता, पैसे कितना आता? 120 उसका हमारे महाराष्ट्र में 3,300 पर टन का उसका रेट है. इसके हिसाब से एवरेज है 300 to 3 ऐसा, एक्सक्लूडिंग ट्रांसपोर्ट एंड HNT छोड़ के सब. हार्वेस्टिंग के लिए मशीन यूज करते हैं. मशीन भी है और लेबर भी है. ये बड़ा करना रहता है, इसको मशीन नहीं चलता. ये अभी 2 महीने के बाद सब जमीन दोस्त हो कहाँ से आते हैं लेबर? वो लेबर धोले उधर हमारे बीड़ से भी आते हैं. महाराष्ट्र से ही सब. 2 महीने लगता है ये हार्वेस्टिंग हो 2 महीने लगता है. नहीं, 2 महीना में 1 एकड़ के लिए 3-4 दिन में 1 एकड़ हो जाता है लेबर से, और मशीन से 4-5 घंटे में हो जाता है. लेकिन मशीन से ये मशीन ऐसे करने को नहीं चलती. नहीं, ठीक है. ये 1 ईयर के कितना टन आता? 1 एकड़ से 1 ईयर में 120 तक यील्ड आता है, और उसका जो बेनिफिट रहता है फार्मर को 4 लाख तक जाता है अप्रोक्सीमेट. ये सेकंड क्रॉप है. नहीं, सेकंड क्रॉप का 70-80 तक, अगर अच्छा केयर किया तो 80 तक जाता है. वो कॉस्ट कम होता है, क्योंकि उसमें क्या लैंड फैक्ट्री का या महाराष्ट्र अगर टोटल जो एवरेज किया तो थोड़ा कम आता है. 37 तक आता है. इनके उसमें बाकी के में जो डिफरेंस है उसका क्या रीजन है? लेकिन अभी जो यहाँ पे हमारे जो इस्लामपुर और ये आष्टा वगैरह ये जो भाग है, इधर फार्मर बहुत एडवांस है. अभी 3,000 शेतकरी हमारे राजाराम बापू फैक्ट्री के 3,000 के ऊपर शेतकरी 100 के ऊपर गए. 100 के ऊपर 3,000
100 के ऊपर और बाकी 80 के ऊपर रह रहे, 70 के रहेंगे। जैसे जो तेलंगाना में किसान है, अगर उनको बताना है कि ये सब करो तो क्या चीज बताएंगे? 4-5 चीज नहीं, इसमें क्या है, बदलना पड़ेगा। ये पहले जो है ना, अगर आपको टारगेट बना के अगर यील्ड निकालना है तो उसका पहले सॉइल टेस्टिंग करना पड़ेगा। और जो सॉइल को ये में होना चाहिए, पर्कुलेशन होना चाहिए। जो सॉइल का पर्कुलेशन है उनका जैसे किडनी जैसा काम करता है, पोरस सॉइल्स होना चाहिए। अगर वो नहीं होगा तो ये जो निचरा पाइप जो बोलते हैं पर्कुलेशन पाइप डाल के उसका ये करना चाहिए। और बाद में वो प्लांटेशन सीड, उसके बाद बहुत इम्पोर्टेंट है सीड जोनून चाहिए। अगर कोयम्बतूर का जो है 860332 ये बहुत अच्छा। 4 రోజుల అసెంబ్లీ సమావేశంలో భాగంగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పుపై భారీ చర్చ జరిగింది. పొట్టి శ్రీరాములు వర్సిటీకి తెలంగాణ సుప్రసిద్ధ రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేరు మార్పును బీజేపీ శాసనసభ్య పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. అసలు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలంటూ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదన చేశారు. తెలంగాణ వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్య అని అన్నారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, దళితుల కోసం అనునిత్యం పోరాటం చేసిన వ్యక్తి అని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. పోచారం రిజర్వేర్ నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తామని శాసనసభలో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం రిజర్వేర్ను ఏకో టూరిజం వాటర్ బెస్ట్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వేర్ను ఏకో టూరిజం వాటర్ బెస్ట్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావి అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పోచారం రిజర్వేర్ నాగన్న బావి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, పోచారంలో రవాణా, బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్న పిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్టు, లైటింగ్, సీలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ యొక్క పోచారానికి సంబంధించి నాగిరెడ్డిపల్లి మండల్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను స్వయంగా వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏదైతే నాగన్న బావి ఉందో ఆ బావి కూడా నేను స్వయంగా అక్కడికి వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. ఇది వాస్తవంగా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అట్లాగే పోచారం రిజర్వాయర్కి సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన చేపట్టారు. మిర్చి దండలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. శాసనమండలి ఆవరణలో మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని, 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయ్యింది. ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్ మార్కుఫైడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్కు 25,000 రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంట విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మిర్చి రైతులను వెంటనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విద్యారంగంలో చక్కగా రాణిస్తూనే వ్యాపార రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపు. వేములవాడలో కమనీయంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మల్లన్న స్వామి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పెద్దపూర్ గ్రామంలో వైభవంగా మల్లన్న స్వామి జాతర. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడమే ధ్యానం. ఆర్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ హరికృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.